ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ స్థానంలో వచ్చింది బిఎన్ఎస్ యాక్ట్ 2023 భారతీయ న్యాయ సంహిత. ఇందులో మనకు 20 చాప్టర్స్ ఉన్నాయి, 358 సెక్షన్స్ ఉన్నాయి, 358 సెక్షన్స్, 20 చాప్టర్స్. ఈరోజు మనం ఈ 20 చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్, డెఫినేషన్స్, జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే మీనింగ్స్, జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ ఫస్ట్ చాప్టర్ చెప్తుంది. తర్వాత సెకండ్ చాప్టర్స్ ఆఫ్ పనిష్మెంట్స్, అంటే శిక్ష ఏ విధంగా ఉంటుంది, ఏకాంత నిర్బంధం ఏ విధంగా ఉంటుంది, కస్టడీ ఎన్ని రోజులు ఉంటుంది, 14 రోజులు ఉంటుందా, 1 మంత్ ఉంటుందా, 2 మంత్స్ ఉంటుందా అనేది సెకండ్ చాప్టర్ చెప్తుంది. పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందని. తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి, అంటే మూడో చాప్టర్ వచ్చేసి ఏముంటుంది అంటే జనరల్ ఎక్సెప్షన్స్, అంటే మినహాయింపులు, సాధారణ మినహాయింపులు. అంటే 7 years బిలో ఉన్న వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అది అఫెన్స్ కాదని కోర్టు చెప్తుంది. తర్వాత అన్సౌండ్ మైండ్, అంటే కొంచెం మెంటల్ వాళ్ళు పిచ్చి వాళ్ళు ఉంటారు అండి, వాళ్ళు చేసేది కూడా నేరం కాదని చెప్పేసి జనరల్ ఎక్సెప్షన్ చెప్తుంది. ఇలాంటి జనరల్ ఎక్సెప్షన్స్ థర్డ్ చాప్టర్లో చూపెడుతుంది మనకు. అండ్ థర్డ్ చాప్టర్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, అంటే మనకు ప్రాణం మీదకి వస్తే, అంటే మన ప్రాణం పోయే స్థితిలో ఎదుటి వాళ్ళ ప్రాణం తీయడం అఫెన్స్ కాదనేది కూడా మనకు జనరల్ ఎక్సెప్షన్లో వస్తుంది. దాన్నే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటారు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ ప్రాణం తీయడం తప్పు కాదని చెప్పేసి అలా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి మళ్ళీ. అంటే ఏ కండిషన్లో ఎట్లా ఉన్నాయని కూడా అది చెప్తుంది మనకు. తర్వాత చాప్టర్ 3 వచ్చేసి ఆఫ్ అబేట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరెన్సీ అండ్ అటెంప్ట్ ఆఫ్ అబేట్మెంట్, అంటే నేరాన్ని ప్రోత్సహించడం. తర్వాత కొన్ని నేరాన్ని చేసేటోని ప్రజావించడం, వేరేటోతో నేరం చేపియడం, అలాంటివి అనేది చాప్టర్ 4లో వస్తుంది. తర్వాత చాప్టర్ 5లో ఆఫ్ అఫెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫ్ సెక్సువల్ అఫెన్స్, అంటే మహిళ పైన మరియు చైల్డ్ అంటే మనకు బిఎన్ఎస్ యాక్ట్లో మీనింగ్ ఉంది. 18 years లోపు ఉన్న వాళ్ళను చైల్డ్ అని అంటారు. తర్వాత ఉమెన్ అంటే 18 years పై ఉన్న వాళ్ళను ఉమెన్ అంటారు. రేపు, గ్యాంగ్ రేపు, తర్వాత సెక్సువల్ అఫెన్సెస్, ఇట్లాంటివి అన్ని పనిష్మెంట్ అనేది చాప్టర్ 5లో మనం చూస్తాం. తర్వాత క్రిమినల్ ఫోర్స్ అండ్ అసల్ట్ అగెనిస్ట్ ఉమెన్, అంటే మహిళ పైన బలవంతంగా అత్యాచారం చేయడం, అట్లాంటి పిచ్చి పనులు చేయడం అనేది కూడా దీని ఏమంటారు చాప్టర్ 5లో వస్తుంది. తర్వాత అఫెన్స్ రిలేటెడ్ టు మ్యారేజ్ డౌరీ డెత్, అంటే వరకట్న హత్య అన్నట్టు. ఇట్లాంటి మ్యారేజ్ సెరమనీ ఫ్రాడ్లీ గెయిన్ త్రూ వితౌట్ ఏ లాఫుల్ మ్యారేజ్, అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైందని చెప్పకుండా, అంటే కొన్ని మోసాలు, కొన్ని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం, తప్పుడు మాటలు పెట్టి చేసి పెళ్లి చేసుకోవడం, అలాంటివి కూడా 5th చాప్టర్ వస్తాయి. తర్వాత ఆఫ్ కాజింగ్ మిస్ మ్యారేజ్ కూడా ఈ 5th చాప్టర్ వస్తుంది. ఈ అఫెన్స్ అగెనిస్ట్ చైల్డ్, అంటే చిన్నపిల్లలకు మాయమాటలు చెప్పి పిచ్చి పనులు చేయడం. తర్వాత చాప్టర్ 6లో ఆఫ్ అఫెన్స్ అఫెక్టింగ్ ది హ్యూమన్ బాడీ, ఆఫ్ అఫెన్స్ ఎఫెక్టింగ్ లైఫ్, కల్పబుల్ హోమ్సైడ్, మర్డర్, పనిష్మెంట్ ఫర్ మర్డర్, అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కూడా మనకు చాప్టర్ 6లో వస్తుంది. అంటే వేరే వాళ్ళ ఆత్మహత్యను మనం ప్రేరేపించడం, నువ్వు చనిపోవాలి, నువ్వు బ్రతికుంటే ఏం లాభం, నువ్వు ఇది చేసినావు అది చేసినావు, నువ్వు చావరాని అని నన్ను ప్రేరేపించడం, లేకపోతే వీడు కానీ చెప్పి మంది మాటలు చెప్పి ఇట్లా ప్రేరేపించడం, ఇలాంటివన్నీ మనకు చాప్టర్ 6లో వస్తుంది. హర్ట్, అంటే హర్ట్ ప్రీవియస్ హర్ట్, తర్వాత వొలంటరీ హర్ట్, ఇట్లా అంటే హర్ట్ చేయడం అనేది కూడా చాప్టర్ 6లో వస్తుంది. క్రిమినల్ ఫోర్స్ అండ్ అసల్ట్, వ్రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అండ్ వ్రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కూడా చాప్టర్ 6లో వస్తుంది. ఆఫ్ కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్, స్లావరీ అండ్ ఫోర్స్డ్ లేబర్, అంటే అబ్డక్షన్స్ అనేది కూడా మనకు చాప్టర్, అంటే కిడ్నాప్ చేయడం,
అని కూడా చాప్టర్ బిఎస్ఎన్ యాక్ట్లోని చాప్టర్ 6 వస్తుంది. చాప్టర్ 7 ఆఫ్ అఫెన్స్ అగెన్స్ట్ ది స్టేట్, రాష్ట్రానికి వ్యతిరేకంగా మనం చేయడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫెన్స్ చేయడం అనేది కూడా మనకు చాప్టర్ 7లో వస్తుంది. తర్వాత చాప్టర్ 8లో ఏమొస్తుందంటే ఆఫ్ అఫెన్స్ రిలేటివ్ టు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. మనకు తెలుసు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అనేవి ఉంటాయి. వాటికి అఫెన్స్ రిలేటివ్ టు ఉంటాయి అంటే అబైట్మెంట్ ఆఫ్ మ్యూటినిటీ, ఇఫ్ మ్యూటినిటీ కమిటబుల్ ఈజ్ ఏ కన్సిక్వెన్స్ దేర్ఫ్రమ్ అబైట్ ఫర్ సచ్ అసల్ట్ ఇన్స్ అసల్ట్ కమిటెడ్. ఇవన్నీ అంటే ఆర్మీకి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అఫెన్స్ సంబంధించింది చాప్టర్ 8లో చెప్తుంది. ఆఫ్ అఫెన్స్ రిలేటివ్ టు ఎలక్షన్స్ సంబంధించిన అఫెన్స్ అంటే బ్రేవరీ, తర్వాత అంటే లంచగొండితనం, తర్వాత దాని పనిష్మెంటు, ఇట్లాంటివన్నీ క్యాండిడేట్ ఎలక్టోరల్ రోలు, తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ కీప్ ఎలక్షన్స్ అకౌంట్స్, ఇట్లా అన్ని ఎలక్షన్స్ సంబంధించిన అన్ని చాప్టర్ 9లో మనకు చెప్తుంది. చాప్టర్ 10లో ఆఫ్ అఫెన్స్ రిలేటివ్ టు కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్ చాప్టర్ 10లో చెప్తుంది మనకు దానికి సంబంధించిన అఫెన్స్. తర్వాత చాప్టర్ 11లో అంటే 11th చాప్టర్లో ఆఫ్ అఫెన్స్ అగెన్స్ట్ పబ్లిక్ ట్రాన్క్విలిటీ అంటే అల్లపులు అంటే ఎక్కువ మంది భూమి కూడడం చేయడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, అలాంటివన్నీ చాప్టర్ 11లో చెప్తుంది మనకు. ఆఫ్ అఫెన్స్ బై రిలేటివ్ టు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి అఫెన్స్ సంబంధించింది మనకు చాప్టర్ 12లో చెప్తుంది. తర్వాత చాప్టర్ 13 ఆఫ్ కాంటెంప్ట్ ఆఫ్ ది లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, అప్స్టాండింగ్ టు అవాయిడ్ సర్వీస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ అదర్ ప్రొసీడింగ్స్, నాన్ అటెండెన్స్ ఇన్ ఏ అబిడియన్స్ టు ఆన్ ఆర్డర్ ఫ్రమ్ పబ్లిక్ సర్వెంట్. ఇలాంటివన్నీ అంటే పబ్లిక్ సర్వెంట్స్ యొక్క అథారిటీస్ కాంటెంప్ట్ అనేది మనకు చాప్టర్ 13లో చెప్తుంది. తర్వాత చాప్టర్ 14లో ఏం చెప్తుందంటే ఆ ఫాల్స్ ఎవిడెన్స్ అండ్ అఫెన్స్ అగెన్స్ట్ పబ్లిక్ జస్టిస్, గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యాలు చెప్పడం అనేది మనకు చాప్టర్ 14లో చెప్తుంది. ఇందులో ఇంకా అంటే ఎప్పుడు తప్పుడు చాప్టర్లు చెప్పడం అన్నీ కూడా మనకి ఇలా కుశంగా రాసి ఉన్నది. చాప్టర్ 15లో ఆఫ్ అఫెన్స్ అఫెక్టింగ్ ది పబ్లిక్ హెల్త్, సేఫ్టీ, కన్వీనియన్స్, డిసెన్సీ అండ్ మోరల్స్ అంటే పబ్లిక్ న్యూసెన్స్, సేల్ ఆఫ్ న్యూజన్ ఫుడ్ ఆఫ్ డ్రింక్, అల్టర్నేటివ్ డ్రగ్స్, సేల్ ఆఫ్ అంటే ఇది ర్యాష్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ ఆర్ ఏ రైడింగ్ ఆన్ ఏ పబ్లిక్ వే అంటే ర్యాష్ డ్రైవింగ్ ఆర్ ఏ రైడింగ్ ఆన్ ఏ పబ్లిక్ వే అంటే ప్రజలు నివసిస్తున్న వెళ్తున్న దారిలో ర్యాష్గా రైడింగ్ చేయడం, తర్వాత ఉంటాయి కదండి అంటే పోటీలు పెట్టుకోవడం డ్రైవింగ్ విషయంలో, అలాంటివన్నీ తాగిన విషయాలన్నీ కూడా మనకి ఏం చెప్తుంది చాప్టర్ 15లో చెప్తుంది. తర్వాత చాప్టర్ 16 చెప్తుంది ఆఫ్ అఫెన్స్ రిలేటివ్ టు రిలీజియన్, మతానికి సంబంధించినటువంటి ఇష్యూలలో మనకు చాప్టర్ 16 చెప్తుంది. చాప్టర్ 17లో అఫెన్స్ ప్రాపర్టీ ఆఫ్ థెఫ్ట్ అంటే థెఫ్ట్ దొంగతనం చేయడం, ఒక వస్తువును మనం దొంగతనం చేయడం అంటే మూవబుల్ ప్రాపర్టీ, ఒక బండి కానీ వస్తువు కానీ బంగారం కానీ, తర్వాత ఒక ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు మోటార్ కానీ ఇంజన్ కానీ సంథింగ్ ఏదైనా లారీ, బైకు, మూవబుల్ ప్రాపర్టీ కలిగినటువంటి వస్తువు అఫెన్స్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ థెఫ్ట్, దాన్ని ఎత్తుకపోవడం వితౌట్ పర్మిషన్ లేకుండా, వితౌట్ కాన్సెంట్, ఎక్స్టోర్షన్స్, రాబరీ, దొంగతనాలు, బెదిరించడం, రోడ్డు మీద దొరికి బెదిరించడం, అవన్నీ కూడా మనకు చాప్టర్ 15లో వస్తుంది. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, రిసీవింగ్ ఆఫ్ ది స్టోలెన్ ప్రాపర్టీ, ఇవన్నీ మనకు చాప్టర్ 17లో చెప్తుంది. మిస్చీఫ్, క్రిమినల్ ట్రెస్పాస్. తర్వాత మనకు వచ్చేసి చాప్టర్ 18 ఆఫ్ అఫెన్స్ రిలేటెడ్ టు డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీ మార్క్స్, మార్కింగ్ ఆఫ్ ఫాల్స్ డాక్యుమెంట్, ఫోర్జరీ అంటే ఫోర్జర్ సంతకాలు పెట్టడం, తర్వాత దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం అనేది మనకు చాప్టర్ 18లో చెప్తుంది. అంటే ఫోర్జరీ చేయడం, వేరే వాళ్ళ సంతకం మనం వేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ సంతకం వేయడం, కలెక్టర్ సంతకాలు వేసి కొత్త దొంగ సర్వేలు పెట్టేయడం, మినిస్టర్ సంతకాలు పెట్టేయడం, ఇవన్నీ కూడా మనకు చాప్టర్ 18 చెప్తుంది. ఆ ప్రాపర్టీ మార్క్ ఇవన్నీ 18 చాప్టర్లో చెప్తుంది. తర్వాత 19 చాప్టర్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్ట్, ఎనీ వన్స్ ఆఫ్ డిఫామేషన్ అంటే పరువు నష్టం, ఇన్సల్ట్ చేయడం, అరే బాబు నువ్వు దొంగ అని, నువ్వు లంగవరా అని చెప్పేసి పబ్లిక్లో వాడిని అనడం, వాడు బాధపడడం, పోయి కోర్టులో కేసు వేయడం, డిఫామేషన్, ఇన్సల్ట్ చేయడం అన్నట్టు, అరే నువ్వు పిచ్చోనివి, మంచోనివి, లేకపోతే ఇంకా సంథింగ్ వాడిని పరువు తీసే ప్రయత్నం చేయడం 10 మందిలో, అవన్నీ ఇన్సల్ట్, ఇదంతా చాప్టర్ మనకు 19లో చెప్తుంది. తర్వాత చాప్టర్ 20 రిఫిల్ అండ్ సేవింగ్స్, ఇది చాప్టర్ 20 చెప్తుంది. ఇవన్నీ మొత్తం
మనకి 20 చాప్టర్స్ బిఎన్ఎస్ యాక్ట్లో. ఇప్పుడు మనకు 10 నిమిషాల వీడియో ఉంది. ఈ 10 నిమిషాల వీడియో చెప్పాను. ఇందులో అన్ని 20 చాప్టర్ గురించి మీకు అన్నీ చెప్పాను. ఇంకా మీరు అందరూ చదవండి. పబ్లిక్ అందరూ బిఎస్ఎన్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. అందరు సెక్షన్లు ఇలా మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి మనకు? 358 సెక్షన్లు ఉన్నాయి. 358 సెక్షన్స్ అన్నీ మనం ప్రజలందరూ చదవాలి. కొన్ని న్యాయవాదులే చదవాలని ఏం లేదు రూలు. ప్రజలందరూ చదవాలి. ప్రజలందరూ బుక్స్ కొనుక్కొని బిఎన్ఎస్ యాక్ట్ బుక్ కొనుక్కొని చదవండి. అందరూ తెలుసుకోండి, ప్రజలు తెలవాలి. ఎందుకంటే ఐపీసీ ప్లేస్లో వచ్చింది బిఎన్ఎస్ యాక్టు. ఓకేనా? థ్యాంక్ యూ.